మీరు ఒక అడ్వకేట్ అని చెప్పారు. అయితే ఇప్పుడు నేను అడిగే క్వెషన్ ఏంటంటే, యాస్ ఏ అడ్వకేట్‌గా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయము ఎంతవరకు కరెక్ట్ అంటారు? మ్యామ్ ఇగోండి నేను ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అని చెప్తే నేను ఇండివిజువల్గా నా ఫీలింగ్ నేను చెప్పాలి మ్యామ్. ఓకేనా? అది చట్టంకి విరుద్ధంగానా అనే విషయం కూడా నేను చెప్పలేను యాజ్ అ లాయర్. ఎందుకంటే ఇది గవర్నమెంట్ డిసిషన్ అది. నేను గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎట్లా చెప్పాలో చెప్పండి. ఆ గవర్నమెంట్ ఎన్నుకునేదే మనం కదండి. మీరు నేను ఓట్లు వేస్తేనే ఈ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు నేను ఆ గవర్నమెంట్ చేసే డిసిషన్ తప్పు అని నేను డైరెక్ట్లీ గవర్నమెంట్ అక్యూజ్ చేయలేను. నేను సజెషన్ ఇవ్వగలుగుతాను. రేవంత్ రెడ్డి గారు, మీరు మీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరో మీకు తప్పు సజెషన్లు ఇచ్చారు సార్. ఇక్కడ ఇంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు. దీన్ని ఈ ఒక పొలిటికల్ పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ కూడా కాదు సార్, మీకు కూడా చాలా ఇబ్బంది ఈ విషయంలో. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని దించేసి వాళ్ళు సీఎం అయిదామని ఉన్నారు. యా, ఇట్ ఈస్ దేర్ బికాజ్ వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ గవర్నమెంట్ ఇదో ఫర్ పీపుల్. సో మమ్మల్ని కూడా చాలా మంది అప్రోచ్ అవుతుంటారు, ఆ సీఎం గారిని దించేయాలి, మేము ఎక్కేయాలి అని. సో వీఆర్ నాట్ పొలిటీషియన్స్. బట్ ఇది మాత్రం సజెషన్ ఖచ్చితంగా ఇవ్వగలుగుతా సార్. సార్ రేవంత్ రెడ్డి గారు, విత్ డ్యూ రెస్పెక్ట్ యూ, మేమందరం మీ ఓటర్లము. ఇంతమంది మాత్రం బాధ్యతలను ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా మా ఇబ్బంది మాత్రం అవుతుందని నేను నమ్ముతున్నాను సార్. యాజ్ అ లాయర్ నన్ను అడిగితే ఫీజు తీసుకొని నా లెక్క లక్షల మంది వస్తారు పోతారు. కానీ ఇక్కడ మేము ఫాలోయింగ్ దిస్ లాయర్ ఫ్రమ్ యూకే, ఐ ఫీల్ మన తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే చురుగ్గా తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళని ఇప్పుడు నేను ఈ సందర్భంలో నేను తెలంగాణ ఉద్యమకారులని గజ్జగట్టి డోలు కొట్టి ఊరున తెలంగాణ ఉద్యమాన్ని ఊపించిన ఈ తెలంగాణ గడ్డ మీద అదే ఉద్యమకారులని వీళ్ళని సాయం చేయమని నేను మీ అందరినీ ఈ మీడియా ద్వారా కోరుతున్నాను. దయచేసి 33 జిల్లాలలో తెలంగాణ 33 జిల్లాలలో దయచేసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడుతూ హైడ్రా కానీ జిహెచ్ఎంసీ యాక్ట్ కానీ చట్టం మీద అవగాహనలు తెస్తూ ప్రభుత్వం చేసే ఏదన్నా పనులలో దాని మీద ఒక డిస్కషన్ పెడితే జనరల్ పబ్లిక్లో ఉన్న అపోహలు పోతాయని నేను ఖచ్చితంగా నమ్ముతూ, మళ్ళీ ఇంకొకసారి ఈ ప్రభుత్వానికి నేను సవినయంగా చెప్పేది ఏంటంటే, ఇట్లనే ఎవడెవడైతే ప్రజలని బాధ పెట్టించిండో వాళ్ళు మీ ప్రభుత్వం ఊడే ముందు వీళ్ళు ఉంటారో పిక్తారో అది వేరే విషయం, కానీ వాళ్ళ పిల్లల తరాలు మాత్రం మీకు ఓట్లేయరు. ఇదైతే ఖచ్చితంగా నమ్ముతాను.